వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వినాయక చవితికి సందర్భంగా వినాయక టెంపుల్లో మేము పర్యావరణ హిత మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని మా క్రీడా అసోసియేషన్ తరఫున మొత్తం స్టేట్ వైడ్ అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా మేము పంపిణీ కార్యక్రమం ఈసారి చేపట్టినాం. దాంట్లో భాగంగా జగిత్యాలలో కూడా మేము ఇదే కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నమెంట్ స్ఫూర్తితో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు సూచించిన సూచనల ప్రకారం మేము గ్రీన్ తెలంగాణ వైపుగా అందరినీ తీసుకెళ్లాలని దాని ఉద్దేశంలో నో ప్లాస్టిక్ జోన్ అండ్ నో ట్రాఫిక్ జోన్ అని కొన్ని సూచనలు ఉన్నాయి. వాటిలో భాగంగా ఇది మొట్టమొదటి కార్యక్రమంగా మేము ఈ వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని సంజయ్ కుమార్ సార్ దృష్టికి తీసుకెళ్ళగా మేము వాళ్ళ సహకారంతో మేము తప్పకుండా వస్తాం, మీరు కార్యక్రమం చేయండి అని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పవిత్రమైన ఇదే వినాయక ఆలయం ఆవరణలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు జగిత్యాల ప్రజలకు, మా గణేష్ టెంపుల్ యాజమాన్యానికి అండ్ మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, తోడందించిన మా మిత్రులకు, మా క్రీడా సభ్యులకు. ఈ గణేష్ నగర్లోని గణేష్ ఆలయంలో, గణపతి దేవాలయంలో జగిత్యాల క్రీడా శాఖ ఆధ్వర్యం అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక పంపిణీ కార్యక్రమాన్ని ఆర్గనైజర్ గోపి గారికి, సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. హిందూ బంధువులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడే క్లాక్ టవర్ దగ్గర జగిత్యాల మున్సిపాలిటీ పక్షాన, ప్రభుత్వ పక్షాన గౌరవ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, ఆ ప్రాంత కౌన్సిలర్స్ కప్పల శ్రీకాంత్ గారు, కొట్ల రాజు గారు, మిగతా నాయకులందరి సమక్షంలో అక్కడ వినాయకులను పంపిణీ చేసి, మట్టి వినాయకులను పంపిణీ చేసి ఇప్పుడు ఇక్కడ గణేష్ మందిరానికి రావడం జరిగింది. ఇక్కడ రాగానే పూజలు నిర్వహించుకొని ఇక్కడున్న హిందూ బంధువులందరితోటి కలిసి ఈ వినాయకులను ఎవరైతే హిందూ బంధువులు ఇళ్లలో పూజలు చేసుకుంటారో, సృష్టిని నమ్ముతారో, ఆ సృష్టిలో భాగమైన మట్టితోటి చేసిన వినాయకులను ఈరోజు ఇక్కడ ఉంచడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఒక గొప్ప కార్యక్రమంగా మనం భావించాలి. వినాయకులను గతంలో ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు జగిత్యాలలో చెప్తే మార్కెట్ దగ్గర ఒకటి ఫస్ట్ స్టార్ట్ అయిందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు చరిత్ర, అది వాస్తవం కూడా. కాలక్రమేణా ఆ ముంబైలో ఏదైతే బాలగంగ గారు నాకున్న సమాచారం వరకు ప్రారంభించిందో అది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వినాయకులను పెట్టడం, నవరాత్రులు పూజలు చేయడం, తర్వాత నిమజ్జనం చేయడం, హిందూ బంధువులందరినీ ఏకం చేయడం ఇది ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగా కార్యక్రమం జరుగుతుంది. మరి మన ఇంటింటిలో కూడా పూజ చేసుకుంటాం. సాయంకాలానికి దాన్ని కొంత కదిలించి అవకాశం ఉన్న నిమజ్జనం చేసుకుంటారు. మా చిన్నప్పుడు వాళ్ళ జ్ఞాపకం టవర్ కాడ చెప్పినా మా ఇల్లు గడియాల కాడ ఉండే కొద్దిగా 5-6 గుంటలలో ఉంటుండే పెద్ద వేప చెట్టు ఉండేది. మా తాతలకు పెట్టింది. ఆ వేప చెట్టు బొరల ఆ వినాయకుడు పెడదాం. అలాంటి జ్ఞాపకాలు ఇప్పటికి కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ కలర్ వినాయకులు కావచ్చు, ఈ పర్యావరణానికి నష్టం చేసే పిఓపితో చేసే వినాయకులు లేవు, చాలా తక్కువ. అవి వచ్చిన తర్వాత కూడా నా సూచన మేరకు ఇలా చెప్పగలుగుతాను. నా సూచన ఎందుకంటే నా తోటి డాక్టర్లు కావచ్చు, చాలా సీనియర్ డాక్టర్, వారు గౌరవించారు, అభినందించారు, సహకరిస్తున్నారు. యువత మట్టి గణపతిని మేము డాక్టర్లో అయ్యే మీద పెట్టుకుంటాం. తర్వాత కొన్ని కుల సంఘాల వాళ్ళు వస్తే కూడా నేను అదే విషయాన్ని చెప్పడం జరిగింది. వెలువ సామాజిక వర్గం వాళ్ళు కూడా వాళ్ళు మట్టి గణపతిని పెడతా ఉన్నారు. ఇంకా చాలామంది కూడా పెడుతున్నారు. ఇంకెక్కువ మంది పెట్టాలి. ఎందుకంటే పెద్దగా అలంకరణ చేసుకున్నాం కానీ మట్టి గణపతి బాగా పెద్దగా పెట్టడం కష్టం చేస్తున్నారు. అవి కూడా మనం చూసినాం. బైపాస్ రోడ్లో మట్టి గణపతిని చేసి అక్కడే నీళ్ళతో నిమజ్జనం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో కూడా అంత పెద్ద మట్టి గణపతి చాలా సమయం తీసుకొని చేస్తున్నారు. మరి గణపతి నవరాత్రుల సందర్భంలో గణపతి దేవుని మనందరం కూడా ప్రార్థించుకుంటాం. విఘ్నేశ్వరుడుగా పిలువబడే గణపతి పార్వతీ పుత్రుడిగా నిరంతరం మనకు ఎలాంటి విఘ్నాలు జరగకుండా చూస్తాడని ఆకాంక్షిస్తూ ఏ కార్యక్రమం చేసినా
ఆ విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్న తర్వాతనే ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి వారి దైవంలోనే ఈరోజు మన హిందూ సాంప్రదాయం కావచ్చు, ఈ ధర్మం కావచ్చు రక్షించబడతా ఉంది. ఆ దేవుని దయ వల్ల వర్షాలు మంచిగా పడ్డాయి, పాడి పంటలు కూడా బాగుండాలని చెప్పి మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం, అవన్నీ బాగున్నప్పుడే అందరం బాగుంటాం. దాంతో పాటుగా భగవంతుని ప్రార్థిస్తూ దాంతో పాటుగా ప్రజలు కూడా కోరుతూ ఉన్నా వీలైనంత వరకు కాదు, ఎంత అందరూ చేస్తే ఇంకా చాలా మంచిది. పర్యావరణానికి అనుకూలంగా ఉండే మట్టి గణపతులు కావచ్చు, న్యాచురల్ కలర్స్ దొరకకపోతే ఆకులు పూలతోటి అలంకరించుకుంటే మనం చెరువులలో వేస్తే అలా నీళ్ళల్లో ఎన్నో రకాల జీవాలు ఉంటాయి, కనబడేటి వాటికి నష్టం చేయకుండా ఉంటాం. సృష్టికి నష్టం చేసే హక్కు ఎవరికి లేదు. మనం చూస్తూ ఉన్నాం కుల్లు వ్యాలీలో ఏమైందో, కాశ్మీర్ లోయలో ఏమైందో. ఆనాడు పచ్చని చెట్లతో లోయలు మనిషి ఎక్కేంత దూరం చెట్లను కొట్టుకుంటూ వచ్చింది. అవన్నీ మట్టి గుట్టలు. వరదలు రాగానే ఈ చెట్లుంటే వేర్లుంటేనేమో పట్టుకొని ఉంటాయి, మన పిల్లలు కదా వేస్తే బంగ్లాగినట్టు. అది వర్షాలు పడగానే మొత్తం మట్టితో పాటు బండలు అని ఎంతో ప్రాణం. సృష్టిని ఎప్పుడు కూడా మనం నష్టం చేస్తే మళ్ళీ మనకు నష్టం. కాబట్టి సృష్టిని మనం కాపాడుకోవాలి. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. హిందూ ధర్మ రక్షణ కోసం ఎవరైతే పరితపిస్తున్నారో వారందరూ కూడా హిందూగా హృదయపూర్వక ధన్యవాదాలు. నిత్యం వారితో కలిసి పనిచేస్తానని కూడా తెలియజేస్తాను.